అమ్మ కావాలా మొగుడు కావాలా? చెప్పు కావేరి, అమ్మ కావాలా మొగుడు కావాలా? కావేరి, భయపడకు. వీళ్ళు మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. అన్ని అబద్ధాలు చెప్తున్నారు. కాకి, మాది కిడ్నాపులు చేసే వంశమే కాని అబద్ధాలు చెప్పి బతికే వంశం కాదు. యమజా, చూపించు ప్రూఫ్స్. యమజా, కాకి కూడా చూపించు. ఏంటి కావేరి, నీకిప్పుడు నన్ను చంపేయాలనిపిస్తుంది కదా? కానీ నీకిప్పుడు మరో ఆప్షన్ లేదు. నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే. మీ అమ్మ నీకు ప్రాణాలతో కావాలంటే యమజ చెప్పినట్టు చెయ్యి. టింకుటికు. కావేరి పొన్ను, ఇప్పుడు ఏం చేద్దాం? యమజా, కావేరి వస్తుందంటావా? వస్తుంది, కానీ పూజలో కూర్చోకుండా వెళ్ళిపోతుంది. అమ్మా, త్వరగా రమ్మని చెప్పండి, పూజ మొదలు పెడదాం. కాకి, ఇంకా రాలేదే తను? ఏం చేస్తుంది? వస్తుందని. ఇద్దరు ఇలా కూర్చోండి. ఏంటలా నుంచున్నావు? ముహూర్తానికి టైం అవుతుంది కదా, కూర్చో. ఇప్పుడు నువ్వు పూజలోకి వెళ్ళావనుకో, మా వాళ్ళు మీ అమ్మ గొంతుని కొడవలతో కోసేస్తారు. ముహూర్తం దాటిపోతుందమ్మా, వచ్చి కూర్చోండి. అర్జున్ బాబు, నన్ను క్షమించండి. నేను పూజలో కూర్చోలేను. ఏం మాట్లాడుతున్నావు కావేరి? ఇంత దూరం వచ్చాక పూజలో కూర్చోనంటావేంటి? నన్ను క్షమించండి అత్తయ్య. గంగకి బాలేదని ఫోన్ వచ్చింది. నేను అర్జెంటుగా వెళ్ళాలి.
గంగకి బాలేదా? ఏమైంది? ఫిట్స్ వచ్చాయంట అర్జున్ బాబు. నేను వెళ్ళాలి. సరే నువ్వు వెళ్ళు. అలా ఎలా వెడుతుంది? పూజ మధ్యలో వెళ్ళకూడదు. గంగకి బాలేదని చెప్తుంది కదమ్మా, వెళ్ళ నువ్వు. బాగోకపోతే చూసుకోవడానికి వాళ్ళింట్లో ఒక డాక్టర్ ఉన్నాడు. ఈవిడ గారు వెళ్ళి ఏం చేస్తుంది? సిద్ధాంతి గారు, ఇలా పూజ మధ్యలో వెళ్ళొచ్చా? వెళ్ళకూడదమ్మా, అది అపచారం. అపచారం కాదు సిద్ధాంతి గారు, అపరాధం. అయినా ఇదేంటి కావేరి, పూజ నువ్వే చేస్తానన్నావు, యమజ చేయడానికి వీల్లేదని శాస్త్రాలు పురాణాలు చెప్పావు. మళ్ళీ ఇప్పుడు చేయనంటున్నావు. భువనమ్మ మంచితనం నీకు చేతకంతనంలా కనిపిస్తుందా? ఏ అలా తెలిసి తెలియకుండా మాట్లాడుకు. గంగకి బాలేదని చెప్తుంది కదా. కాకి, నిన్ను కలగజేసుకోవద్దని చెప్పాను కదా. గంగకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కావేరి పూజ కంప్లీట్ చేసుకుని వెళ్ళినా అక్కడ పెద్ద